ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనకందరికి తెలిసిన వాక్యము. యవ్వనస్తులు దేని చేత తన నడతను సరిచేసుకుందరు అంటే దేవుని యొక్క వాక్యము చేత అని ఉంది. దేవుని వాక్యం చేత అని ఎలా నడతను సరిచేసుకోగలుగుతారనంటే మానవుడు భూమి పైనకు దేవుడు పుట్టిన తర్వాత పుట్టుకతోని ఎవరు పాపం చేయరు కానీ పుట్టుకతోనే శాపగ్రస్తుడుగా పుట్టాడు కానీ తన ఎదుగుచున్న పరిస్థితులు ప్రభావాలు కావచ్చు లోకంలోనూ ఆకర్షణ కావచ్చు, వీటన్నిటిని చూసుకున్నట్లయితే మానవుడు ఎలా ఎదుగుతున్నాడని చూసుకున్న విషయాలలో ఒకవేళ కుటుంబంలో తల్లి తండ్రి కుటుంబం అంతా దేవుని వైపు తిరిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి అదే వాతావరణంలో పుట్టి పెరిగిన వారైతే దేవునితో ఉంటారు, క్రీస్తు సంబంధితులుగా వారు ఉంటారు. లేదు నామమాత్ర క్రైస్తవులు ఆ కుటుంబంలో ఉన్నారు, వారు కేవలం ఆచరిస్తారు తప్ప అనుసరించారు. కాబట్టి అటువంటి వారి కుటుంబంలో పుట్టిన పిల్లలు లోకం చేత ఆకర్షింపబడతారు, పాపం చేత ఆకర్షింపబడతారు, శాపం చేత ఆకర్షింపబడతారు, త్రొట్టిల్లే మార్గాలకు వారు ఆకర్షింపబడతారు. అనగా ఇక్కడ ఏం సూచిస్తుంది అని అనగా యవ్వనస్తులు దేని చేత అంటే వాక్యం చేత. అంటే వాక్యము చేత ఎలా అంటే వాక్యము చేత తన కుటుంబాన్ని కట్టుకున్న వారి కుటుంబాలు మాత్రమే క్రీస్తు వైపు తిరుగుతాయి. వాక్యము చేత కుటుంబాన్ని కట్టుకొని వారి కుటుంబాలు లోకం వైపు తిరుగుతాయి. ఇది దేవుని సత్యమై ఉంటుంది. వాక్యము చేత నడత సరిచేసుకోవడం అంటే నిత్యము తల్లిదండ్రులు పిల్లలకు దేవుడి వాక్యంను బోధించడము ద్వారా, దేవుని గురించి వివరించడం ద్వారా, దేవుని కట్టడలను వారికి నేర్పడము ద్వారా, ముఖ్యంగా ఇవన్నీ నేర్పుతూ తల్లిదండ్రులమైన మనము వాటిని అనుసరిస్తూ మనము ప్రవర్తించి మనం నడిచినప్పుడు వారు మనం చెప్పి బోధించిన దానికంటే వాళ్ళు విన్నదానికంటే మన ప్రవర్తనలో బాగా చదువుతారు, మన ప్రవర్తన చాలా పసిగడతారు, చాలా ఎరుగుతారు. అప్పుడు వారు దాని చేత కూడా దేవుడి కట్టడల విషయంలో కూడా నడతను సరి చేసుకుంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యం చేతనే వస్తుంది. కాబట్టి అదే విధంగా మనం వాక్యం చూసుకున్నట్లయితే యవ్వనస్తుడైన పౌలును మనం చూసుకుంటాం కదా. పౌలు తల్లి కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళిరువురు దేవుని బిడ్డలై ఉంటున్నారు, విశ్వాసులై ఉంటున్నారు. వారి తండ్రి గ్రీసు దేశస్థుడు కానీ ఆయన విశ్వాసి కాడు. అయినప్పటికీ సరే తిమోతి ఎటువంటి వాడు అని అనుకుంటే తిమోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తిమోతి తల్లి వారి అమ్మమ్మ ఇద్దరు దైవభక్తి కలిగిన స్త్రీలు. వారి తండ్రి గ్రీసు దేశస్థుడు. మరి అదే విషయంలోకి వస్తే ఆయన పుట్టి పెరిగిన వాతావరణం ఏమిటంటే తల్లి అమ్మమ్మ ఆ కుటుంబంలో వారు ఉన్నారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు, దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీలు. కాబట్టి ఆ స్థలములో వారి జీవితాలలో ఆ కుటుంబంలో పుట్టిన ఈ తిమోతి గారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా చూసుకుంటున్నాం. ఆ భయభక్తులు కలిగిన వ్యక్తిని ఎంత దూరం నడిపించింది అంటే పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు క్రీస్తు తర్వాత నన్ను చూసి మీరు నడవండి అని సవాలుగా మాట్లాడిన అంత పెద్ద దైవజనుడికి ఆయన పరిచయస్తుడే కాదు, సంఘం విషయంలో ఆధ్యాత్మిక విషయంలో పౌలు తిమోతి గారి గురించి చాలా కన్నీళ్ళు విడిచినట్లు చూస్తున్నాం. పౌలు భక్తుడు తిమోతి గారిని దేవుడి మార్గంలో పెట్టడమే కాదు, దేవుడి విషయాలు చెప్పడమే కాదు, సంఘాల బాధ్యతలు అప్పచెప్పడము, వీటన్నిటిని కూడా పౌలు భక్తుడు తిమోతి గారికి చెప్పాడు. ఆ యవ్వనస్తుడికి చెప్పడానికి కారణం ఏమిటి అనంటే ఆ యవ్వనస్తుడు దేవుని అందు నిలిచి ఉన్నాడు. ఆ యవ్వనస్తుడు దేవుని వాక్యము చేత తన నడతను సరి చేసుకున్నాడు. ఆ యవ్వనస్తుడు సంఘ ప్రతి ఒక్క పనిలో ఆయన పాల్గొన్నాడు కదా. పరిచర్య చేయడంలో, సేవకులకు పరిచర్య చేయడం, సంఘ పరిచర్య చేయడం, ప్రభు పనులు చేయడం, ప్రభు కార్యముల కొరకు ముందుండడము ఆ యవ్వనస్తుడు భయభక్తులు కలిగి చేశాడు. దేవుని సంఘము అనగా దేవుడు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము. అందులో ఉన్న ప్రతి కార్యక్రమానికి ప్రతిదానికి తిమోతి భక్తుడు ముందున్నాడు, పాల్గొన్నాడు. ఏ విషయము ద్వారా తన పుట్టి పెరిగిన వాతావరణము అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది అని అంటే ఉన్నతమైన ఆత్మీయ స్థితికి, ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలను ఎక్కించింది కదా. ఆయన యూదా గోత్రపు సింహమైన ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంతటి సింహమైనటువంటి అప్పుడు తన బిడ్డలు తను నమ్ముకున్న వారు ఎలా ఉంచుతాడు దేవుడు అంటే అంతటి ఉన్నత శిఖరాలలో ఆయన ఉంటున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడైన న్యాయాధిపతి. ఆయనను ప్రేమించిన వారిని, ఆయన మాట విని గైకొనిన వారిని ఆయన ఎప్పుడూ కూడా ఆయన కనుగొంటూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు, వారిని ఆదరిస్తూనే ఉంటాడు, వారికి క్షేమం దయచేస్తూనే ఉంటాడు, వారిని ప్రాకారముగా ఇల్లుగా దేవుడు వారికి ఉంటాడు. కాబట్టి అదే విషయానికి వస్తే మరి తప్పిపోయిన వారు కూడా ఉంటారు యవ్వనస్తులు కదా. పుట్టి పెరిగిన
వాతావరణం కూడా కావచ్చు, కొన్ని సందర్భంలో లోకమును ఆకర్షించడం కూడా కావచ్చు కదా. అదే సంసోను విషయాలకు వస్తే మనం కొంచెం చూసుకున్నట్లయితే సంసోను కంటే ముందు యోసేపును కూడా చూసుకుందాం మనం. యోసేపును తన అన్నలు అమ్మిన తర్వాత తన బాల్యమందు అమ్మబడ్డ తర్వాత అతను పుట్టి పెరిగిన వాతావరణంలో అతను లేనప్పటికీ అతను వేరే దేశానికి అమ్మబడ్డాడు, ప్రాంతానికి కాదు దేశానికి అమ్మబడి అక్కడ ఐగుప్తు దేశంలో అతను ఉన్నట్టుగా చూసుకుంటున్నాం కదా. అది మన అయినప్పటికీ దేవుడి యందు భయభక్తులు నిలిపాడు. తన పుట్టినప్పుడు తన పెరుగుతున్న కొలది బాల్యమందు తండ్రి ఏం బోధించాడో దానిని విని గ్రహించి ఆ విషయంలో ఆ కళల ద్వారా ఆ పద్యముల ద్వారా యోసేపు అతను దేశం మారిననో అతడికి ఉన్న ఏదైతే దర్శనం ఉందో ఆ దర్శనం మారలేదు. ఏదైతే దేవుని ఆయన ఆరాధించాడో ఆ దేవుని ఆరాధించడం మానలేదు. ఆ దేవుడి అందు భయభక్తులు నిలపడం మానలేడు. ఎప్పటి వరకు మానలేడంటే యోసేపు యవన ప్రాయం వచ్చిన తర్వాత కూడా యోసేపుకు ఎవరు చూడట్లేరు అని ఒక రాణి నుంచి ఆఫర్ వచ్చింది కదా. మనం అన్ని చూసుకున్నట్టయితే ఒక యవ్వన రాణి నుంచి ఆఫర్ వచ్చింది కదా. రాజు భార్య నుంచి ఆఫర్ వచ్చింది. రాజ్యంను కట్టగలడు కూల్చగలడు అధికారం కలిగిన రాజు భార్య నుంచి ఆఫర్ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? లొంగాడా? లేదు, నన్ను ఎవ్వరు చూడకపోయినా పర్వాలేదు, నన్ను పుట్టించిన నా దేవుడు చూస్తున్నాడని భయపడి పాపము నుంచి ఆ యవ్వనస్తుడు పారిపోయాడు కదా. ఆయనకు చేసే అవకాశం ఉంది కదా, చేసిన దాన్ని కప్పుపుచ్చే అవకాశం ఉంది. అయినను సరే ఆ పాపాన్ని కప్పుకోలేడు. ఎందుకు? ఆ యవ్వనస్తుడు అంతగా దేవుడి అందు నిలిచి ఉన్నాడు అంటే ఆ యవ్వనస్తుడు దేవుడి అందు భయభక్తు నిలిపాడు. మొట్టమొదటిగా దేవుడి దర్శనాలను చూశాడు, దేవుడి కళ్ళ ద్వారా మాట్లాడాడు, దేవుని నమ్మాడు కాబట్టి ఆయన పాపం నుంచి విడిపింపబడ్డాడు. ఇప్పుడు కూడా మరి మన బిడ్డలు కూడా ఎలా ఉంటున్నారు? ఆయన ఎప్పుడైతే పాపమును విసర్జించాడో ఆ విసర్జించడం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే చెరసాలకు తీసుకెళ్ళింది. చెరసాలకు విసర్జించడం తీసుకెళ్ళింది, పాపం చేయకపోవడం తీసుకెళ్ళింది కదా. పాపం చేస్తే వెళ్ళలేడు యోసేపు గారు, పాపం చేయనందుకు చెరసాల పాలయ్యాడు. ఆయన పాపం చేయనందుకు చెరసాల పాలయ్యాడు కాబట్టి ఒప్పుకోనందుకు చెరసాల పాలయ్యాడు. ఆ చెరసాలలో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఎవరు చూశారంటే దేవుడు చూస్తున్నాడని భయపడ్డాడే. ఆ దేవుడు ఆయనను చూశాడు. చూసినప్పుడు ఆయనను చెరసాల నుండి నేరుగా సింహాసనం ప్రధానమంత్రిగా ఎక్కించాడు. అంటే ఆలోచించండి ఒకసారి, మనం ఒకసారి ఆలోచిద్దాం. మన ఎవరి కదా దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకోవడము ద్వారా యవ్వనస్తుడు వారెలా సరిచేయబడతారు. కాబట్టి దేవుని వాక్యమును జాగ్రత్తగా అంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా బడ్లంగా పట్టుకొని ఈ విధంగా పట్టుకొని ఉండడం కాదు. దేవుడు వాక్యమును జాగ్రత్తగా చూసుకునాలి. మనం చదివిన వాక్యమును హృదయంలో దాచుకొని భద్రముగా కాపాడుకున్నాలి. అమ్మో ఎలా బీరువల్లల్లో లాకర్లలో గోళ్ళు డబ్బులు పెట్టుకున్నంత జాగ్రత్తగా దేవుడి మాటలు హృదయంలో దాచుకొని నెమరు వేస్తూ ఉండాలి. ఆ మాటలు నెమరు వేసిన కొద్దీ ఆత్మకు శరీరానికి బలము, రక్షణ, క్షేమము, భద్రత, పరాక్రమము అన్ని కలిగించి సర్వసత్యములోకి మనల్ని నడిపించినప్పుడు దేవుడు వాక్యం జాగ్రత్తగా చూసుకున్నాం కాబట్టి ఆ వాక్యము మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అంటే ఆలోచించండి ఒకసారి, అలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి యోసేపును ఆ విధంగా నేరుగా తీసుకెళ్లి సింహాసనం ఎక్కించింది. మరి మన ఎవరి బిడ్డలు ఎలా ఉన్నారు? వారు పుట్టి పెరిగిన వాతావరణం సరి అయిందేనా? ఒకవేళ సరి అయింది కాకపోతే మారు మనసు కలిగిన తల్లిదండ్రులం ఉన్నాం కదా, మన వారి కొరకు ప్రార్థిస్తున్నామా? నిత్యం వారిని త్రోవల పెడుతున్నామా? నిత్యం వారిని గద్దిస్తున్నామా? నీ కుమారుని శిక్షించ మానకమో, బెత్తం వాడుట మానకోకపోతేనే నువ్వని పాతాళంలో విడిచిపెట్టావు. నీవు కొట్టకపోతే, నువ్వు గద్దించకపోతే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? నువ్వు పాతాళంలో కప్పజెప్తావు. అంటే వాడి ఆత్మను దేవుడికి అప్పజెప్పటకే నువ్వు ప్రార్థించాలి. బ్రతికున్నది అందుకొరకు కదా. కాబట్టి దేవుడి కార్యంలో అదే విధంగా చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుడు కార్యం అదే విధంగా చేయాలి. కాబట్టి ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే యోసేపు గారు ఆ విధంగా ఉన్నారు. అదే చాలా మంది ఇంకా మనం చూసుకుంటాం కదా. అదే ఒక్కసారి చూసుకున్నట్లయితే సంసోను గారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. సంసోను గారు దేవుడి దర్శనం నుంచి పక్కకు తొలగిపోయాడు. తన ఆలోచన వల్ల పక్కకు తొలగిపోయి ఆయన పాపమనే ఒడిలో ఉన్నాడు. పాపమనే ఒడిలో ఉండడం ద్వారా తన బలాన్ని కోల్పోయాడు, తన శక్తిని కోల్పోయాడు, చివరికి తన ప్రాణమే కోల్పోయారు. ఎవరు? సంసోను గారు. అంటే పుట్టి పెరిగిన వాతావరణం సంసోను గారిది ఎంత శ్రేష్టమైన వాతావరణం ఉన్నప్పటికీ అతడు లోకం చేత ఆకర్షింపబడ్డప్పుడు ఆయన ఆ ఆకర్షణ ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే సంసోనును పాపం ఒడి వరకు తీసుకెళ్ళింది. ఆ పాపం ఒడి వరకు తీసుకెళ్లిన సంసోను దేవుడి బలాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దేవుడి బలాన్ని పోగొట్టుకున్న సంసోను చిట్ట చివరి
చివరికి ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నాడు. ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్న సంసోను చివరికి ఆయన అంతమే అయ్యాడు. అంటే ఇది ఎలా జరిగింది అని అంటే దేవుడి దర్శనాన్ని కోల్పోవడం ద్వారా, దేవాతి దేవుడికి దూరం అవ్వడం ద్వారా. అంతకాలం అతను పుట్టి పెరిగిన వాతావరణంలో అదే స్థితిలో బ్రతికి ఉన్నట్లయితే సంసోనంతటి బలవంతుడు ఎవరనున్నారా? తన తలపైనకు కత్తి రానివ్వలే, తన వెంట్రుకలు దేవుడికి నాజరు చేయబడి ఉన్నాడు. మంగళ కత్తి రానంతగా దేవుడు అతన్ని అతని దేవుడు దర్శించాడు కదా. కాబట్టి ఇప్పుడు అదే విధంగా ఎందరో బిడ్డలు కూడా మనం చూసుకున్నట్లయితే యవ్వన బిడ్డల్ని తల్లిదండ్రులు దేవుడి సన్నిధికి నడిపిస్తారు. నడిపించినప్పటికీ కూడా వారు నడవలేరు. ఒకవేళ అచ్చునను అచ్చామా ఎల్లామా అనేటట్టు ఉంటారు. అచ్చునను వారు స్థిమితంగా కూర్చోలేరు, కూర్చునను దేవుని మాటలు వినలేరు. ఒకవేళ విన్నను చెవిటి వారివని విని బయటకు వెళ్ళిపోతారు. దేవుని సరైన క్రమంలో ఆరాధించరు. అటువంటి వారిని లోకం ఆకర్షిస్తుంది. లోకమే కాదు, పాపం ఆకర్షిస్తుంది. కాబట్టి అటువంటి బిడ్డలు మత్తుకు, డ్రగ్స్కు, డ్రింక్స్కు, ఇంకా చూసుకున్నట్లయితే వ్యభిచారానికి ఎన్నో అవిటికి వారు పాల్పడతారు. ఎన్నో అవిటికి వారు ఎప్పుడు వారు అదే దారులు లింకుంటారు. అదే యవ్వనస్తుడు దేవుడి సన్నిధికి తల్లిని నడిపించినప్పుడు వచ్చి దేవుణ్ణి నమ్మకముగా, సత్యంగా దేవుడి వాక్యమును జాగ్రత్తగా చూసుకుని ఆరాధించినట్లయితే ఆ సన్నిధి, ఆ కాంతి అతనికి ప్రకాశింపబడుతుంది. ఆ సన్నిధిలో దేవుడు మాట్లాడిన మహిమ అతని వెంట వెళ్తుంది. దేవుడు మాట్లాడిన ప్రతి మాట అతను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ జాగ్రత్తగా చూసుకునడం ద్వారా ఆ యవ్వనస్తుడు క్రీస్తులో స్థిరపడి ఉంటాడు. క్రీస్తులో స్థిరపడ్డప్పుడు దేవాతి దేవుడు అతన్ని ఉన్నత శిఖరాల మీద ఎక్కిస్తాడు. ఎక్కించడమే కాదు, కొండ మీది పట్టణం మరుగు కానంత ఆశీర్వాదము దయచేస్తాడు. అనేక ప్రజలకు అతన్ని సూచనగాను, మహత్ కార్యములుగాను యవ్వనస్తుడు దేవుడు నిలబెట్టనై ఉంటున్నాడు. కాబట్టి యవ్వనస్తులు చూసినట్లయితే ఈ రోజులలో తల్లిదండ్రిని మెడలు పట్టుకొని గోడకే సొత్తుతారు. ఎందుకు ప్రార్థనకు రావాలో నా ఇష్టం అని. తల్లి ఒక మందిరంకి వెళ్తే కుమారుడు ఒక మందిరంకి వెళ్తాడు. తల్లి ఒక పద్ధతి పాటిస్తే కుమారుడు ఒక పద్ధతి పాటిస్తాడు. అంటే తల్లిదండ్రులతో కలిసి వచ్చే మందిరాలు తక్కువ అయిపోయాయి. ఎవరి మందిరాలు వారు ఎన్నుకొని వెళ్ళడము ఎక్కువైపోయాయి. ఇంకా కొన్ని సందర్భాలలో చూసినట్లయితే సమయం నాది ఇప్పుడు కాదు, మీరు వండి మేము పండుకుంటా కొద్దిసేపు అని తల్లిదండ్రిని ముందు పంపించేసి ఏదో వాక్యం సమయంకి వచ్చి సమయాన్ని అంతుముట్ట చేసుకొని వస్తారు. అదే స్నేహితులతో కలిసి డిన్నర్ ఉంది, స్నేహితులతో కలిసి వారు ఎక్కడన్నా కూర్చొని దావతులు చేసుకుంటున్నామంటే అందరికంటే ముందే మన యవ్వనస్తుడే ఉంటాడు. అందరికంటే ముందే మన యవ్వనస్తుడు ఉంటాడు. వారికి డబ్బులు కావాల్సినవి ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు మనల్ని ఎలా హతమారుస్తాడంటే ఆ విధంగా అతలకుతలము చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా అతను పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, పెరిగిన వాతావరణం క్షేమంగా ఉన్నను, అతను తిరుగుతున్న ప్రదేశము కావచ్చు, అతను లోబడక ఒల్లనము కావచ్చు. నొల్లలేడు అంటే దేవుడు వాక్యం అతనిలో లేదు, జాగ్రత్తగా ప్రవర్తించలేడు. అదే తిమోతి భక్తిని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 తిమోతి 2 తిమోతిలో కూడా మాట్లాడతారు. 2 పత్రికలు రాశాడు పౌలు భక్తుడు. ఎవరి గురించి? తిమోతికి రాసిన పత్రికలు. తిమోతిని గురించి నూతన నిబంధనను రాసే సేవకులకు ఎలానట వ్రాయబడిన 3 పత్రికలలో మొదటిది తిమోతిని గురించి బైబిల్లో వివరాలు ఉంటాయి కదా. తిమోతి ఎందుకు అంత శ్రేష్ఠుడుగా ఉన్నాడు కదా. తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధుడైన పౌలుకు చెందిన శిష్యుడు ఎవరు? పౌలు భక్తుడికి చెందిన శిష్యుడుగా మార్చబడ్డాడు తిమోతి గారు. అంటే పౌలు భక్తుడు ఎవరు? క్రీస్తు యేసు చేత ఏర్పరచబడిన అపోస్తలుడు పౌలు గారు కదా. అతను దేనిని ఆశించలేడు లోకంలో. ఆ పౌలు భక్తుడు దేనిని ఆశించలేడు, దేనిని ఆశపడలేడు. దేవుడి పనుల మట్టుకే తిరిగాడు. అతను మరణించబోతున్నాడని తెలిసి కూడా దేవుడు ఏ ప్రదేశంకి వెళ్ళమంటే ఆ ప్రదేశంకి వెళ్ళాడు. మరణం మట్టుకు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. క్రీస్తులో ఏదైనా అర్పించుకుంటకు తక్కువగా ఉంటే నేను అర్పిస్తాను అన్నాడు. అంతటి త్యాగమూర్తి అయిన పౌలు భక్తుడు ఎవరి గురించి రాశాడు? పాటలు పాడుతున్న వారి గురించి, డబ్బున్న వారి గురించి, ధనమున్న వారి గురించి, పేరు ప్రఖ్యాతలు ఉన్న వారి గురించి, ఆ బలగదనాగా ఉన్న వారి గురించి, రాజకీయ నాయకుల గురించి, గొప్ప వారి గురించి రాయలేడు పరిశుద్ధ గ్రంథంలో. కానీ యవ్వనస్తుడైనటువంటి తిమోతి గురించి రాశాడు. తిమోతి గురించి కూడా రాశాడు. ఎందుకనంటే తిమోతిని పౌలు భక్తుడు రాశాడు అన్నప్పుడు మనకు అర్థమైపోవాలి. అభిషక్తుడి నీడలో ఎదిగా ఉన్నాడు. అభిషక్తుడితో స్నేహం జరిగించాడు. అభిషక్తుడితో ఆరాధనలో కలిసి చేశాడు. అభిషక్తుడితో కలిసి దేవుని పరిచర్యలో ముందుకు సాగాడు. అభిషక్తుడితో కలిసి అభిషక్తుడితో దేవుడి మాటలు పలకడం, అభిషక్తుడితో దేవుడి రాజ్యము కట్టడము, అభిషక్తుడితో సన్నద్ధము తిమోతిని ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే ఉన్నతమైన ఒక పరిశుద్ధుడైన యవ్వనస్తుడుగా తీసుకెళ్ళింది కదా. ఇక్కడ అంటాడు, ఏమని అంటాడంటే రాసుకుంటూ అంటాడు. ఎలా అంటాడనంటే తిమోతిని తనతో కలిసి మాసిదోనియను కూడా వెళ్ళాడు.
తిమోతి ఎక్కడికి వెళ్ళాడు? పౌలు భక్తులతో మాస అంటే వేరే వేరే దేశాల వేరే వేరే గ్రామాల్లో కూడా సువార్త విషయం కూడా వెళ్ళాడు. తిమోతిని పెసస్ అరికెట్టే ఎలానట లోని సంఘానికి నాయకుడుగా సంఘంలో ఉన్నాడు ఆయన కదా. అటువంటి సంఘంలో ఎలా ఉన్నాడు? నాయకుడిగా ఉన్నాడు. ఈ రోజులలో నాయకులంటే ఏదో రకంగా ఉండొచ్చు, కానీ ఆ రోజులలో నాయకులనంటే దైవ ఆత్మ కలిగిన వారు మాత్రమే నాయకులుగా ఉంటున్నాడు, వెళ్ళాడు. కాబట్టి సంఘంలో అప్పుడు బోధలను ఎల్లనట సంఘంలో తప్పుడు బోధలను అరికట్టే అధికారం తిమోతికి ఉంది. హల్లెలూయా. సంఘములో తప్పుడు బోధలు ఉంటాయా అంటే ఉంటాయి. దేవుని సంఘములో తప్పుగా బోధించేవారిని కానీ, తప్పుగా ప్రవర్తించేవారిని కానీ, తప్పుడు నడిచిన వంకర మార్గంలో ఉన్నవారిని కానీ, వంకర బుద్ధి కలిగిన వారిని కానీ తిమోతి భక్తుడు గద్దించే అధికారం అట. అంటే అంతటి పవిత్రుడ యవ్వనస్తుడు, అంతటి పరిశుద్ధుడ యవ్వనస్తుడు, అంతటి శ్రేష్ఠుడ యవ్వనస్తుడు, దేవుడి మాటలను జాగ్రత్తగా చూసుకొని తన జీవితాన్ని దేవుడి కొరకు కట్టుకున్న యవ్వనస్తుడు ఎవరంటే పౌలు భక్తుడు అయింటున్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనల్ని కూడా మన బిడ్డల్ని కూడా దర్శిస్తాడు. మరి మన బిడ్డలు కూడా ఆ రీతిగా ఉంటే ఉన్నత శిఖరాలలో దేవుడు ఉంచన ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని ఉంది. కాబట్టి తిమోతికి ఉంది. తిమోతి 2వ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే పౌలు తన మరణానికి ముందు వ్రాసిన చివరి లేఖనంగా మనం చూసుకుంటాం. 2వ పత్రికను కూడా మనం ఎప్పుడు తన మరణానికి కూడా ముందు ఎవరికి రాస్తాడంటే పౌలు భక్తుడు తిమోతి గారికి రాస్తాడు కదా. సంఘాల విషయంలో, దేవుని విషయంలో, దేవుని బోధించడం విషయంలో రాశాడు. ఎలా ఉండాలి సంఘంతో ఎలా బోధించాలి, ఎలా నడవాలి అని కదా. అతను వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో క్రూర మృగాలు అంటే అందులో నుంచే లేస్తాయి. కాబట్టి జాగ్రత్త విషయాలు కూడా పౌలు భక్తుడు తిమోతి గారికి చెప్పాడు కదా. ఈ రోజులలో అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరిగా ఎలా చూసుకున్నట్లయితే ఇక్కడ తిమోతి వ్రాసిన ప్రతి పత్రికల్లో ఎలా ఉందంటే కాపరికి మరియు ఆయనకు ముందుగా కావలసిన హెచ్చరికలు ఉంటాయి. ఏ హెచ్చరికలు ఉంటాయి? పౌలు భక్తుడు కాపరికి రాసిన హెచ్చరిక అంటే కాపరికి ముందు కావలసిన హెచ్చరికలు ఉంటాయంట. ఒక్కసారి గమనిద్దాం. ఈ రోజులలో సేవకులకు కొదవలేదు. ఒక 2 మాటలు వాక్యం అనుసరించి తెలిస్తే చాలు అందరు పుట్టగొడుగుల్లా సేవకులు పుట్టుకొస్తున్నారు. తెలియకపోని, అనుసరించకపోని, మాకు చెప్పొస్తుంది, మాకు స్టడీ ఉంది, మాకు బంధువులు ఉన్నారు, మా నాన్నకు సంఘం ఉంది, మా అమ్మకు సంఘం ఉంది, మాకు చెప్పరాకున్నా సరే, మాకు దేవుడాత్మ లేకున్నా సరే బోధిస్తాం అంటారు. కానీ ఇక్కడ ఏమంటుంది? కాపరికి ఉండవలసిన అర్హతలు, కాపరి ఎలా ఉండాలి అనేది పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. తిమోతి అలా ఉంటున్నప్పటికీ కూడా ఇంకను తిమోతిని బలపరచుట కొరకు, తిమోతిని ఇంకను దేవుని ఎదుట ఒక సత్యమైన స్తంభముగా నిలవబెట్టుట కొరకు పౌలు భక్తుడు ఇంకను రాశాడు కాపరికి ఉండవలసిన లక్షణాలు కదా. కాపరికి ఎటువంటి లక్షణాలు ఉండాలంటే కన్న బిడ్డలకు తండ్రికి ఉన్న సన్నద్ధము సంఘానికి సంఘ కాపరికి ఉండాలి. బిడ్డలు తప్పు చేస్తే తప్పును ఖండించాలి, వారు మార్గము తప్పితే మార్గంలో పెట్టాలి, మరలా వారిని ఆదరించాలి, ప్రేమించాలి. కానీ వారి దగ్గర నుంచి వారి రక్తం దాగతందుకు కానుకల కొరకు వారి తప్పిదములను కప్పిపుచ్చుతూ కానుకల కొరకు వారు ఎటన్నా పోని మాకు డబ్బులైతే చాలనే ఇటువంటి సేవకులకు ఏ హెచ్చరికలున్నా పని చేయవు. కాబట్టి సేవకులకు ఉండవలసిన లక్షణాలు మాత్రమే ఇలా ఉండాలి. కాబట్టి ఇటువంటి వారు మాత్రమే సేవకులుగా పిలువబడతారు. సంఘములో ఎవరు ఏటుంటే నాకు వస్తుంది అది కాదు నవ్వించి కవ్వించి వారిని పడగొట్టి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చుకున్న సేవకుడు ఎలా అవుతాడు? సేవకుడి లక్షణాలు ఎలా అవుతాయి? అవి అపవాది లక్షణాలు అవుతాయి. కాబట్టి తిమోతి అలా కాదు. దేవుడి భయము కలిగి సంఘములో తప్పిదములు చేయుచున్న వారిని ఖండించి అధికారము కలిగిన ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప కాపరిగా నిలవబెట్టుటకు దేవుడు కృపనిచ్చాడు. దేని ద్వారా? తల్లి వారమ్మమ్మ దైవభక్తి కలిగిన వారు అతని విశ్వాసంలో పెంచడమే కాదు, అభిషక్తుడి నీడలో ఒక బలమైన సేవకుడి నీడలో ఎదిగాడు. దేవుడి వాక్యం జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి దేవుడిలో నడిచాడు. కాబట్టి ఆ మాటలు దేవుడితో నడిచిన సన్నిధి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తిమోతి గారిని ఒక ఉన్నతమైన కృపలోకి తీసుకెళ్ళింది. ఎవరికి కాందనంత కృపలోకి తీసుకెళ్ళింది. ఈ రోజులలో కానీ ఎవరినైనా చూసుకుంటామో యవ్వనస్తులు ఉన్నారంటే ఎక్కడ ఎవరు దొరకరు. అంతటి బల ఆధిక్యము దేవుడు తిమోతి గారికి అనుగ్రహించాడు కదా. ఇక్కడ అంటాడు 1 యోహాను సువార్తలో కూడా అంటాడు ఏమని 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటాడు ఏమని, యవ్వనస్తులారా నేను మీకు రాయిచున్నాను అంటాడు దేవుడు. ప్రతి యవనుడికి రాశాడు దేవుడు. కానీ వినలేక తన జీవితాలను ఎలానట మధ్యలో పోగొట్టుకుంటున్నారు. వారి జీవితాలను పతనానికి అప్పచెప్పుకుంటున్నారు. వారి జీవితాలను అన్నీ ఉన్నాయి,
మనం ఒక వీడియో చేసుకున్నాం చూడండి, బాలుడు నడవాల్సిన ఒక జ్ఞానము గురించి మనం చేసుకున్నాం వీడియో. ఎందుకంటే వాడికి అన్ని సంపాదించి పెట్టిన తర్వాత వాడు తప్పులే చేస్తాడు. వాడు ఎక్కడ సంపాదిస్తాడు, వాడికి ఇరుకు మార్గమే తెలియదాయి. కాబట్టి ఇరుకు మార్గం బిడ్డలకు తెలియాలి, దేవుడు ఉన్నాడని తెలియాలి. కాబట్టి అటువంటి స్థితిలో దేవుడు మనల్ని తిమోతిని నడిపించినట్టు మన బిడ్డల్ని కూడా నడిపించుటకు మనం ప్రయత్నం చేయడం కాదు, ప్రయాసపడదాం. మనము ప్రయాసపడదాం. తిమోతిని ఎలా తన తల్లి అంత గొప్ప సేవకుడికి అందించిందో మనము కూడా మన బిడ్డల్ని దేవుని చేతిలో పెట్టి గొప్ప సేవకులుగా, మంచి పరిశుద్ధులుగా, పవిత్రులుగా అవుటకు మనము మన బిడ్డల్ని దేవుని చేతిలో పెట్టి మనం కూడా ప్రయాసపడదాం. ప్రార్థనలో కానీ, వారికి బోధించడంలో కానీ, వారి క్రమంలో పెట్టడము కానీ, దేవుడి వైపు వారిని త్రిప్పడం విషయంలో కానీ తరుణమైన మనమే ఒక సాధనముగా, ఒక టీచర్గా కదా మనము వారికి ప్రార్థన నేర్పించి, ఒక ప్రార్థన ఆయుధంగా, ఆ ప్రార్థన నేర్పించే ట్రైనర్గా మనం మారి దేవుళ్ళ వారిని నడిపించుటకు మనం కూడా ఇద్దరి నుంచి ప్రయాసపడదాము గాక. ఇటు మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.